తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు ఆయన పేరు తెలియని వారుండరు. 3 పార్టీలు మారినా లైమ్ లైట్లో ఉన్నారు. అటు రాజకీయ కుటుంబం, ఇటు వ్యాపార కుటుంబం కావటంతో కులీన వర్గ మాట తీరుతో ఆయన ఫేమస్ అయ్యారు. ముందు వెనక చూసుకోకుండా మాట్లాడుతున్న ఆయన వల్ల బీజేపీకి తలనొప్పులు వస్తున్నాయని చెబుతున్నారు. ఏం చేయలేక ప్రస్తుతానికి వదిలేశారని అంటున్నారు. చేవెళ్ళ ఆయన నేటివ్ ప్లేస్. అక్కడే ఒకసారి గెలిచారు, మరోసారి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయన బీఆర్ఎస్ తరపున గెలిచారు, కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్గా బరిలోకి దిగారు. అంటే ముచ్చటగా 3వ పార్టీ అన్నమాట. రాజకీయ నాయకులు పార్టీలు మారడం మామూలే అయినా విశ్వేశ్వర్ రెడ్డి తీరు మాత్రం సంప్రదాయ రాజకీయ నాయకులకు విరుద్ధంగా, విచిత్రంగా, వింతగా ఉంది. తనను అందరూ బతిమలాడి పార్టీల్లో చేర్చుకుంటున్నారని ప్రతి ఒక్కరికి చెబుతున్నారు. 3 ఏళ్లు బతిమాలితే తొలుత బీఆర్ఎస్లో చేరానని, కాంగ్రెస్ పార్టీలోనూ అదే పరిస్థితుల్లో చేరాల్సి వచ్చిందని చెబుతున్నారు. బీజేపీ నేతలు కూడా వచ్చి అభ్యర్థిస్తే ఇప్పుడు పార్టీలో చేరి లోక్సభకు పోటీ చేస్తున్నానని అన్నారు. పైగా బండి సంజయ్ వచ్చి బీజేపీలో చేరాలని కోరారన్నారు. తాను చేవెళ్లలో ఉన్నానని, పార్టీలు తన దగ్గరకు వస్తున్నాయే తప్ప తాను వెళ్లడం లేదని ఆయన చెప్పుకోవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విశ్వేశ్వర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ఆయనకు అర్థమవుతుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నే అవుతోంది. బీజేపీలో ఉంటూ ఆయన పక్క పార్టీ వారిని ప్రశంసిస్తున్నారు. ప్రధాని మోదీపై ఆయన ఒక్క మంచి మాట మాట్లాడటం లేదు. పైగా ఏం చెయ్యాలో కూడా పార్టీ నేతలకు ఆయన శుద్ధులు చెబుతున్నారని ఒక టాక్. కొండాకు సీఎం రేవంత్ అంటే ఇష్టమట. ఆయన ఉంటేనే కాంగ్రెస్ గెలుస్తుందని అప్పట్లో హస్తం పార్టీ పెద్దలకు చెప్పారట. తన జోస్యం కరెక్ట్ అయ్యి రేవంత్ సీఎం అయ్యారట. ఇప్పుడు కూడా రేవంత్ మంచి సీఎం అట. జాగ్రత్తగా పనిచేస్తే రేవంత్ తెలంగాణను ముందుకు తీసుకెళ్లగలరట. ఇవన్నీ ఆయన కాంగ్రెస్లో ఉండి మాట్లాడడం లేదు, బీజేపీలో ఉంటూ వదులుతున్న డైలాగ్స్. పైగా లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రేవంత్ను కలిసి అభినందిస్తానని కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటిస్తున్నారు. ఇలాంటి మాటలు అధిష్టానం వరకు తక్షణమే వెళ్ళకపోయినా స్థానిక బీజేపీ నేతల్లో మాత్రం టెన్షన్కు కారణమవుతున్నాయి. మనోడు వాళ్ల పక్షాన మాట్లాడమేంటని పార్టీ రాష్ట్ర పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. చెబితే వినే రకం కాదని తెలుసుకుని వాళ్లు మౌనం వహిస్తున్నారు. ఆయన్ను కదిలిస్తే, పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే కొత్త సమస్యలు వచ్చి పడతాయని బీజేపీ తెలంగాణ శాఖ మౌనరాగాలు ఆలపిస్తూ కుమిలిపోతోంది. పార్టీ అభ్యర్థి తమ రాజకీయ సంస్థ విధానాలను ప్రతిబింబించాలి, ప్రత్యర్థులను విమర్శించాలి. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులు మంచి చేసినా అందులో తప్పులు వెతకాలి. అప్పుడే సొంత పార్టీ డెవలప్మెంట్ ఖాయం. కొండా తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. మరి ఆయన గురించి బీజేపీ ఆలోచన ఏమిటో మోదీకే ఎరుక. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.